లో ఒక సిల్వర్ బాక్స్ లో ఒక సిల్వర్ బాక్స్ ఏనా సార్? సిల్వర్ బాక్స్ సిల్వర్ బాక్స్. ఒక సిల్వర్ బాక్స్ లోనే వాళ్ళంతా కూడా అందులో పెట్టేసుకొని లాక్ చేసుకొని ఇక్కడ విజయారెడ్డి వాళ్ళ అమ్మ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫ్రెండ్ ద్వారా వాళ్ళ ఫ్రెండ్ కూతురు రేఖ రేఖ తోటి పంపించింది. ఆ రేఖ గిట్ట అడిగాను, రేఖ నువ్వు తీసుకుపోయిన సిస్టర్ అంటే తీసుకుపోయినా, నేను తీసుకుపోయి అదే రోజు పోయిన తర్వాత నాకు ఇచ్చింది, తీసుకుపోయి మీరు కాశీ నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ రిటర్న్ ఇచ్చేసిన అన్న. అడిగితే ఎంత ఉందిరా అది ఏమన్నా చూసావంటే లాకేసి ఉందన్న, మీ అత్తయ్య లాకేసి పెట్టింది, దాన్ని నేను చూడలేదు, ఆమెకి రాగానే ఇచ్చేసాను అని చెప్పింది. మా అత్తయ్య ఏమంటుంది, ఇప్పుడు అలా లేదు, గోల్డే లేదు, డబ్బులు లేవు అని చెప్తున్నది. పిల్లల రూమ్ ఎక్కడ చూపించండి ఒకసారి, పిల్లల రూమ్ కూడా చూసే ప్రయత్నం అయితే చేద్దాము. ప్రస్తుతం ఇది అన్ని ఉన్నాయి అలా ఆపుతారమ్మా. బుక్స్ అన్ని కూడా ఇక్కడ పిల్లల బుక్స్, పిల్లల బట్టలు, ఇక్కడ పిల్లలు ఉండే రూమ్, ఇదంతా ఇగో పిల్లల బుక్స్ అవన్నీ కూడా హాస్టల్ నుంచి తీసుకొచ్చానమ్మా. అన్ని హాస్టల్ నుంచి తీసుకొచ్చేసారు మొత్తం కూడా. అవన్నీ కూడా పిల్లల సూట్ కేసులు చూసాం కదా, వాళ్ళు హాస్టల్లో ఉంటారు కాబట్టి హాస్టల్ నుంచి తెచ్చేసుకున్నారు. తర్వాత సురేందర్ రెడ్డి గారు వెళ్ళి ఇవన్నీ కూడా తీసుకోవడం కూడా జరిగింది. పిల్లల రూము, ఈ రూమ్ లోకి మీరు వస్తూ ఉంటారా రోజు? వస్తానమ్మా. పిల్లలు ఉన్నప్పుడు ఈ రూమ్ లో పడుకుంటారమ్మా, పిల్లలు లేనప్పుడు మా అత్తయ్య పడుకుంటారు దీంట్లో. ఆమెకు సపరేట్ రూమ్ ఇది. మా అత్తయ్య పిల్లలు నేను లేకపోతే పిల్లలు మమ్మీతోటి ఉంటారు, నేనున్నప్పుడు పిల్లలు ఈ రూమ్ లో పడుకుంటారు. అంటే ఇప్పుడు ఈ ఇల్లంతా కూడా వాస్తవంగా చెప్పాలి అంటే పిల్లల దగ్గరికి మీరు ఎప్పుడో ఒకసారి వస్తూ ఉంటారు, దుబాయ్ నుంచి వచ్చినప్పుడల్లా గడుపుతూ ఉంటారు కదా, ఇప్పుడు ఇంట్లో ప్రస్తుతం మీరున్నారు ఎలా అనిపిస్తుందమ్మా?